ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అప్డేట్లో ఉన్నాయండి. సో అందరూ నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి. అందరూ ప్రిపేర్ అవ్వండి. జాబ్ క్యాలెండర్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ అయింది. గ్రూప్ 1 రిజల్ట్ అంటున్నారు. గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా మార్చిలో ఇచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది. సో మార్చిలో ఇస్తే మార్చి వరకు ఎలక్షన్ కోడ్ ఉంది. ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత జాబ్ క్యాలెండర్ కంపల్సరీ వస్తుందండి. అన్ని నోటిఫికేషన్ ఎస్ఐపిసి ఇప్పుడు హైకోర్టు నడుస్తుంది ప్రజెంట్ సిచ్యువేషన్లో. సో అన్నీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. గ్రూప్ 2 మళ్ళీ బల్క్ నోటిఫికేషన్ అండి. మళ్ళీ ఇటువంటి నోటిఫికేషన్స్ రావు. ఏది ఉన్నా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అన్నీ పక్కన పెట్టేసి మీ ప్రిపరేషన్ని స్ట్రాంగ్ చేసుకోండి. డైలీ కరెంట్ అఫైర్స్ మాత్రం అప్డేట్లో ఉండండి. ఓకే, మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది మన వీడియోస్లో. డైలీ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో అందరూ సపోర్ట్ చేయండి. సో టాపిక్ వచ్చేసి ఎంఎస్ఎంఈ స్టార్టప్ల అభివృద్ధి. ఎంఎస్ఎంఈ స్టార్టప్ల అభివృద్ధి కోసం 2025-26 బడ్జెట్లో కొన్ని కొత్త పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందండి. ఈ స్టార్టప్ల అభివృద్ధి కోసం కొత్తగా ఫండ్ పేరుతో రూపాయలు 10,000 కోట్ల నిధులను కేటాయించడం కూడా జరిగింది మన బడ్జెట్లో, రీసెంట్ బడ్జెట్లో. సో ఈ ఎంఎస్ఎంఈలు ఎలా వర్క్ చేస్తాయంటే, ఉద్యమ పోర్టల్లో రిజిస్టర్ అయిన ఎంఎస్ఎంఈలలోని మైక్రో ఎంటర్ప్రైజెస్లకి రూపాయలు 5 లక్షల విలువ గల క్రెడిట్ కార్డులని 10 లక్షల మందికి అందజేయడం జరుగుతుంది. మరియు పారిశ్రామికవేత్తలుగా మారే 5 లక్షల మహిళలకి, ఎస్సీ మరియు ఎస్టీ వారికి కూడా వచ్చే 5 సంవత్సరాల్లో 2 కోట్ల టర్మ్ లోన్లని ఇవ్వనున్నారు. ఈ బడ్జెట్ ఇవన్నీ రీసెంట్ బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగిందండి. సో ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. అందరూ నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి. తూర్పు ప్రాంతంలో ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమను ప్రోత్సహించడానికి బీహార్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఎంటర్ప్రెన్యూర్ను ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈ బడ్జెట్లో బీహార్లో ఎక్కువ అమౌంట్ కేటాయించడం జరిగిందండి బీహార్కి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ట్రోపిక్స్ 25 ఎక్సర్సైజ్. ఇది ఒక థియేటర్ లెవెల్ ఆపరేషనల్ రెడీనెస్ ఎక్సర్సైజ్ మరియు భారతదేశ అతిపెద్ద ద్వైపాక్షిక సముద్ర వ్యాయామం అండి. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఇస్తారంటే నావిక విన్యాసమా, సైనిక విన్యాసమా, సముద్ర విన్యాసమా అని ఇలా చాలా కన్ఫ్యూజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. వీటి మీద ఫోకస్ ఎక్కువ పెట్టండి. ఈ ఎక్సర్సైజ్లో 3 దళాలు పార్టిసిపేట్ చేయడం జరిగిందండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇండియన్ ఆర్మీ మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఇండియన్ కోస్ట్ గార్డ్ దళాలు ఇందులో పాల్గొనడం జరిగింది. సో దీని లక్ష్యం వచ్చేసి హిందూ మహాసముద్రం ప్రాంతంలో ఉమ్మడి యుద్ధం శక్తి అంచనా సవాళ్ళను ఎదుర్కోవడం లక్ష్యంగా ఈ ఎక్సర్సైజ్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అండి. ఇది చాలా అప్డేట్లో ఉంది. తెలంగాణ ప్రభుత్వం చిత్తడి నేలగా కొన్ని ప్రాంతాలను గుర్తించడం జరిగింది. మన రాష్ట్రంలో మన దేశంలో మొత్తం రామ్సర్ సైట్ల సంఖ్య వచ్చేసి 89. రీసెంట్గా 4 సైట్స్ని ప్రకటించడం జరిగింది. అది బిఫోర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. బిఫోర్ వీడియో చూడండి. అంటే ఎక్కువ రామ్సర్ సైట్స్ వచ్చేసి తమిళనాడులో ఎక్కువగా ఉంటాయండి. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం 5 ప్రాంతాలు చిత్తడి నేలలుగా గుర్తించడం జరిగింది. దీన్ని ఎవరు ప్రకటించారంటే మన దేవాదాయ శాఖ మంత్రి అండ్ అటవీ పర్యావరణ శాఖ మంత్రి వచ్చేసి సీతక్క గారు ప్రవేశపెట్టడం జరిగింది. వీటిని గుర్తించడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి అమీన్పూర్ చెరువు, సెకండ్ వన్ వచ్చేసి కిన్నెరసాని రిజర్వాయర్, థర్డ్ వన్ వచ్చేసి మంజీరా రిజర్వాయర్, ఫోర్త్ వన్ వచ్చేసి రామప్ప చెరువు, ఫిఫ్త్ వన్ వచ్చేసి పాకాల చెరువు. సో ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్లో వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ను భారత ప్రభుత్వం ఇటీవల స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ల అభివృద్ధి కోసం వీటిని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ మిషన్ కోసం 2025-26 బడ్జెట్లో సుమారుగా 20,000 కోట్ల నిధులను కేటాయించడం జరిగింది. సో ఈ ఎస్ఎంఆర్ మీన్స్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్లు 300 మెగావాట్ల ఎనర్జీని గరిష్ట ఉత్పత్తి కలిగిన చిన్న అణు రియాక్టర్లు ఇవి. సో ఇవి రోజు వచ్చేసి 7.2 మిలియన్ల కిలోవాట్స్ ఉత్పత్తి చేయడం జరుగుతుందండి. సో ఇవి సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా చాలా ఇంపార్టెంట్ అండి. సో
నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వరల్డ్ న్యూక్లియర్ అసోసియేషన్ నివేదిక 2023. ఈ నివేదికలు, ర్యాంకింగ్స్, ఇండెక్సెస్ చాలా ఇంపార్టెంట్. అందరూ ఇవి నోట్ డౌన్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఇవి వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా 2023 నాటికి అణువిద్యుత్ రియాక్టర్లు అత్యధికంగా కలిగిన ఖండాలు వచ్చేసి ఫస్ట్ వన్ ఆసియా ఖండం, సెకండ్ వన్ ఉత్తర అమెరికా, ఫోర్త్ వన్ వచ్చేసి పశ్చిమ ఐరోపా, థర్డ్ వన్ వచ్చేసి తూర్పు రష్యా. ఆసియాలో వచ్చేసి 149 అణువిద్యుత్ రియాక్టర్లు ఉన్నాయి. ఉత్తర అమెరికాలో 114 ఉన్నాయి. పశ్చిమ ఐరోపాలో వచ్చేసి 113 ఉన్నాయి. తూర్పు రష్యాలో వచ్చేసి 54 ఉన్నాయి. అణువిద్యుత్ ఉత్పత్తిలో అగ్రస్థానంలో నిలిచిన దేశాలు వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి అమెరికా 30% అండి. నెక్స్ట్ వన్ చైనా, థర్డ్ వన్ వచ్చేసి రష్యా, ఫోర్త్ వన్ వచ్చేసి ఫ్రాన్స్. మన భారత్ వాటా వచ్చేసి చాలా లీస్ట్ అండి, 3.1% మాత్రమే. నెక్స్ట్ వన్ వచ్చేసి మన భారత్లో ప్రస్తుతం అణువిద్యుత్ రియాక్టర్లు వచ్చేసి 7 ఉన్నాయి. ఇవి జియోగ్రఫీ పరంగా ఇంపార్టెంట్ అండ్ ఎకానమీ పరంగా కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ స్టాటిక్ పాయింట్స్ ఇవన్నీ. ఫస్ట్ వన్ వచ్చేసి తారాపూర్, ఇది వచ్చేసి మహారాష్ట్రలో ఉంటుంది. సెకండ్ వన్ నరోరా, ఉత్తరప్రదేశ్. థర్డ్ వన్ వచ్చేసి కాక్రాపార్, గుజరాత్. ఫోర్త్ వన్ వచ్చేసి రణతంబోర్, రాజస్థాన్. ఫిఫ్త్ వన్ వచ్చేసి కైగా, కర్ణాటక. సిక్స్త్ వన్ వచ్చేసి కల్పక్కం, తమిళనాడు. సెవెంత్ వన్ వచ్చేసి కూడంకులం, ఇది కూడా తమిళనాడు అండి. ఇవి వచ్చేసి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఆధ్వర్యంలో వీటిని రన్ చేయడం జరుగుతుందండి. దీని స్థాపన వచ్చేసి 1957. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి వియత్నాం, ఆసియాలో ఉంటుంది. డైరెక్టర్ వచ్చేసి IAEA డైరెక్టర్ వచ్చేసి రఫేల్ గ్రోఫీ. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పోర్ట్ విలియం ఇకపై విజయదుర్గగా వార్తల్లో నిలిచింది. సో ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ టాపిక్ అండి. వారసత్వంగా కొనసాగుతున్న వలస పాలకుల పేర్లను తొలగించే ప్రక్రియలో భాగంగా కోల్కతాలోని ఈస్టర్న్ ఆర్మీ కమాండ్ ప్రధాన కార్యాలయం వారు పోర్ట్ విలియం పేరును విజయదుర్గగా మార్చడం జరిగిందండి. పోర్ట్ విలియంను 1696లో ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ప్రారంభించడం జరిగింది. దీన్ని స్థాపించడం జరిగింది. దీనికి వచ్చేసి ఇంగ్లాండ్ రాజు విలియం పేరును పెట్టడం జరిగిందండి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలుగుతున్న దేశాలు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలిగిన దేశాలు ప్రజెంట్ అమెరికా అండ్ అర్జెంటీనా అండి. కారణం వచ్చేసి WHO స్వతంత్రంగా పనిచేయడం లేదనే రీజన్ ఒకటి, దాని నిర్ణయాలు బాహ్య ఒత్తిడికి లోబడి ఉంటాయని ఈ రీజన్స్ వల్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఈ దేశాలు తొలగిపోవడం జరిగిందండి. WHO ఏర్పాటు వచ్చేసి 1948 ఏప్రిల్ 7. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి స్విట్జర్లాండ్, జెనీవా. CEO వచ్చేసి టెడ్రోనస్ అథనామ్. సో నేను ఇక్కడ మెన్షన్ చేయాలండి, అందరూ మెన్షన్ చేసుకోండి. ఏప్రిల్ 7 వచ్చేసి ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుందండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అండి. స్టార్టప్స్ గురించి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్గా భారత్ అవతరించింది. స్టార్టప్ ఇండియా ప్రోగ్రామ్ని 2015 జనవరి 16న మన భారత ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. 2025 నాటికి ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా మన భారత్ నిలవడం జరిగింది. సో జనవరి 16 వచ్చేసి నేషనల్ స్టార్టప్ డేగా కేంద్ర ప్రభుత్వం జరుపుకోవాలని ఆదేశాలు సూచించడం జరిగింది. సో ఇది అసలు స్టార్టప్ అంటే ఏమిటంటే వ్యాపార పారిశ్రామిక రంగాలతో పాటు వివిధ రంగాల్లో సరికొత్త ఆలోచనలు, ఆవిష్కరణలతో ముందుకొచ్చే యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఈ స్టార్టప్స్ని ప్రారంభించడం జరిగింది. ఈ స్టార్టప్స్ వచ్చేసి DPIIT ప్రకారం కొనసాగుతూ ఉంటాయండి. ఈ DPIIT ఎందుకు ప్రారంభించిందంటే స్టార్టప్లో అధిక సాధికారతను సాధించడం కోసం వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. DPIIT మీన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. ఈ గణాంకాల ప్రకారం దేశంలో ఫిబ్రవరి 2025 నాటికి 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 1,17 లక్షల స్టార్టప్లు ఉన్నాయి. మొత్తం మన దేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తంగా కలిపి 1.7 లక్షల స్టార్టప్లు ఉన్నాయి.
సో ఇవి అక్టోబర్ 31, 2020 నాటికి గుర్తింపు పొందినవి 73,151 స్టార్టప్లు అండి. అత్యధిక స్టార్టప్లు వచ్చేసి మన దేశంలో మహారాష్ట్రలో ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి కర్ణాటక, థర్డ్ వన్ వచ్చేసి ఢిల్లీ. ప్రపంచంలో అయితే ఫస్ట్ స్టార్టప్స్ ఎక్కువగా ఉన్నాయి అమెరికా అండి. నెక్స్ట్ వన్ వచ్చేసి థర్డ్ మన భారత్ 3వ ప్లేసు, కెనడా వచ్చేసి 4, జర్మనీ వచ్చేసి 5. ఈ స్టార్టప్లో దాదాపు 17 లక్షల మంది ప్రత్యక్షంగా వీటిలో ఉద్యోగాలు కల్పించడం జరిగింది. 17 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి భారత ప్రభుత్వంలో భారత సంతతి కుర్రాడు. అమెరికా ప్రభుత్వంలో వృధా ఖర్చులను తగ్గించడం మరియు ప్రభుత్వ వ్యవస్థలలో సమూల మార్పులు తేవడమే లక్ష్యంగా ఏర్పాటైన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అండ్ ఇట్ మీన్స్ DOGE. ఇందులో భారత సంతతి కుర్రాడు ఆకాష్కు స్థానం లభించింది. ఇది ఎవరి ఆధ్వర్యంలో నడుస్తుందంటే ఎలన్ మస్క్ యొక్క ఆధ్వర్యంలో పనిచేయడం జరుగుతుంది. DOGE మీన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మిస్సెస్ వరల్డ్ 2025గా ఇది ఎక్కడ జరిగిందంటే దీని హోస్ట్ వచ్చేసి వేదిక అమెరికా లాస్ వెగాస్లో నిర్వహించడం జరిగిందండి. విజేత వచ్చేసి షెగో గేలే, దక్షిణాఫ్రికా అండి. తినేది దక్షిణాఫ్రికా. ఫస్ట్ రన్నర్అప్గా నిలిచింది ఎవరంటే ఇషాది అమాండా, తిను శ్రీలంకకు చెందిన అమ్మాయి. సెకండ్ రన్నర్అప్గా ఫ్లోయ్ పాన్ పెర్మ్, తిను వచ్చేసి థాయిలాండ్ చెందిన వ్యక్తి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఐరాస మానవ హక్కుల సంఘం నుంచి వైదొలిగిన దేశం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘం నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటన చేయడం జరిగింది. మానవ హక్కుల సంఘం నుంచి వైదొలగడం జరిగింది. ఇంకా WHO నుండి కూడా రిమూవ్ కావడం జరిగిందండి. సో హ్యూమన్ రైట్స్ డే వచ్చేసి 1948 అండ్ డిసెంబర్ 10న మనం హ్యూమన్ రైట్స్ డేగా జరుపుకుంటున్నాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.